వైసీపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత ఆయన ఇప్పుడు అనుచరులు కూడా దొరకకుండా అభిమానులకు అందకుండా అడ్రస్ లేకుండా పోయారంటూ చర్చించుకుంటున్నారు. వైసీపీ ఓటమి తర్వాత మీడియాకు కూడా చిక్కకుండా కంటికి కనిపించకుండా పోయిన రాయలసీమకు చెందిన ఆ నేత ఎవరు, అసలేం జరిగింది? ఒకప్పుడు చంద్రబాబును టీడీపీని అధికారంలోకి రాకుండా ఎన్నికల్లో ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారా నేత. వైసీపీ హయాంలో మంత్రిగా తన హవా నడిపారు. రాయలసీమ కోఆర్డినేటర్ గా చక్రం తిప్పారు. వైసీపీలో కీ రోల్ పోషించిన ఆ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోరుగా సాగిన పెద్దిరెడ్డి రాజకీయ ప్రయాణానికి ఇక బ్రేక్ పడినట్టేనా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలు చంద్రబాబు లక్ష్యంగా సాగాయి. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు పెద్దిరెడ్డి. పడరాని పాట్లు పడ్డారు. చివరికి వైసీపీ ఓడిపోయింది. అసలు వైసీపీ అధినేత జగన్ కైనా అందుబాటులో ఉన్నారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో వచ్చిన లుకలుకలతో పెద్దిరెడ్డి కనిపించకుండా పోయారా? వైసీపీలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపే నేతగా పెద్దిరెడ్డికి పేరుంది. పార్టీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ జగన్ సైతం సన్నిహితుడిగా ఉంటూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైలెన్స్ వెనుక కారణమేంటని అభిమానులు మల్లగులాలు పడుతున్నారు. ఎన్డీఏ కూటమి గెలిచి చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత నిజంగానే పెద్దిరెడ్డికి కూడా కేసుల భయం పట్టుకుందా? ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీలపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు, నేరాలు, ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారం ముసుగులో చేసిన కబ్జాల చిట్టా కూడా బయటపడింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పెద్దిరెడ్డి పాపాల పుట్ట తనకు తెలుసని, సాక్ష్యాలు కూడా ఉన్నాయని రెడ్ బుక్ సాక్షిగా చెప్పడంతో ఓటమి తర్వాత పెద్దిరెడ్డి భయపడ్డారా? అందుకే అడ్రస్ లేకుండా గల్లంతయ్యారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హల్చల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ కు అండగా ఉండకుండా ఎక్కడికి వెళ్లారు? టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి బెదిరిపోయారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఓటమిని ముందే పసిగట్టిన ఆయన ఆఫ్రికాలో మకాం పెట్టారా? అక్కడ మైనింగ్ వ్యాపారం చేస్తున్నట్టు వినికిడి. ఎవరికి అందుబాటులో లేకుండా అనుచరులను కూడా పట్టించుకోకుండా పెద్దిరెడ్డి ఇలా ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారో వేచి చూడాల్సిందే.